బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాటలు ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మాటలు ఇప్పుడు చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి. 2027లో జగన్ పాదయాత్ర ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ శ్రేణుల్లో, వైసీపీ కార్యకర్తల్లో ఓ నూతన ఉత్సాహాన్ని నింపుతా ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని మాత్రం ఎక్కడా ఆయన ప్రస్తావించలేదు. దానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది అని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాటలు విన్న తర్వాత అందరికీ అర్థమవుతా ఉన్నది. కాబట్టి వైసీపీ కార్యకర్తల్లో, వైసీపీ శ్రేణుల్లో ఈ వార్త నూతన ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి గమనించినట్టయితే పీపీఈ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజీల వివాదం చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా అమరావతి రాజధాని, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి సంక్షేమాల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను కేతిరెడ్డి వెంకటరెడ్డి చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అదే స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ సైతం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే దిశానిర్దేశం చేస్తారు వైసీపీ శ్రేణులకు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని నిశ్చితంగా పరిశీలించాలని, ప్రజలకు ఉపయోగపడని ఏ పథకాన్ని తీసుకొచ్చినా, ఎలాంటి పాలసీని తీసుకొచ్చినా ఖచ్చితంగా దానిపైన మాట్లాడాలి. ప్రతి ఒక్క మాజీ అయినా, ప్రస్తుతమైనా, ఎమ్మెల్సీలైనా, ఏ నాయకులైనా తమకు ఉన్న పరిధిలో, తమకు దొరికిన మాధ్యమాల్లో ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రజల వద్దకి ఆ ఇష్యూని తీసుకెళ్ళాలి. ప్రజలకు ఏ విధంగా ఆ పాలసీలు, ఆ విధానాలు ఏ విధంగా నష్టం చేకూరుస్తాయో అన్న విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ అధినేత వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అందుకోసమే ఇప్పుడు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో తలామునకలై ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీలో మరింత జోష్ పెంచేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని కార్యాచరణలు ఇప్పుడు తెర మీదకు కనిపిస్తూ ఉన్నాయి, తెర మీద చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆయన పాదయాత్ర అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నది. 2027 అంటే సరిగ్గా ఇంకొక ఏడాది మాత్రమే పాదయాత్రకు సమయం ఉంది. కాబట్టి మొత్తం జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను, అన్ని తాలూకాలను కలుపుకొని ఆయన పాదయాత్ర వ్యూహాన్ని రచిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. గతంలో కని విని ఎరగని రీతిలో ఆయన పాదయాత్ర ఉండబోతుంది అని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెబుతా ఉన్నారు. అంటే గతంలో 2018 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పాదయాత్ర చేశారు. కానీ అది దానికి మించిన పాదయాత్ర, చాలా మాసివ్గా ఉండబోతుంది అని ఆయన అయితే చెబుతా ఉన్నారు. అంతేకాకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. కానీ ఈ అందరి పాదయాత్రలకు మించిన పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉండబోతుందని కేతిరెడ్డి చెబుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ పాదయాత్రలో భాగంగా ఆయన అభిమానులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కలవనున్నట్లు ఆయన చెప్తా ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కలిసే మనుషులనే ఒక రికార్డు స్థాయిలో ఉండబోతుందనేది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే ఆయన మాటలు వింటూ ఉంటే నిజంగా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం వస్తూ ఉన్నది. ప్రతి కార్యకర్తను ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు కలవలేనంత మంది కార్యకర్తలను వైఎస్ జగన్ గారు 2027 పాదయాత్రలో భాగంగా కలవబోతున్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా ఆయన గనక ప్రజల్లో క్షేత్రస్థాయిల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తే కనుక రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందనేది ఆయన చాలా క్లియర్గా చెబుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని వ్యూహాలను రచిస్తూ ఉన్నది, అన్ని ప్రణాళికను వేస్తూ ఉన్నది. మాజీ నేతలను, ప్రస్తుత ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా కలిసే పనిలోనే జగన్ గారు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక జగన్ ఒక్కసారి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ ఎంపీలను అందరినీ కలిసిన తరువాత
ఖచ్చితంగా ఆయన ప్రణాళిక బయటికి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళికను, తన వ్యూహాన్ని బయట పెట్టిన తర్వాత ఇక కూటమి ప్రభుత్వానికి ఊపిరాడదు, కూటమి కూసాలు కదిలేలా ఆయన ప్రణాళిక ఉండబోతుంది అనేది కేతిరెడ్డి గారి మాటల్లో వినిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాష్ట్ర రాజకీయాలను కుదేలు చేస్తాయి, కుదిపేస్తాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నదని విశ్లేషకులు సైతం చెబుతా ఉన్నారు. చూడాలి మరి. జగన్ పాదయాత్రపై చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే ఆ క్రేజ్ గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడాలి భవిష్యత్తులో ఆయన పాదయాత్రకు వచ్చే ఆదరణ, ఆయన పాదయాత్ర వలన కూటమి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వంపై పడే ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనేది భవిష్యత్తులో చూడాలి.